ఈ ఏడాది పార్టీల నేతలకు అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పార్టీ తమ అభ్యర్థులు గెలిపే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పూర్తిగా నిజామాబాద్ నగరపాలక సంస్థ మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ అభ్యర్థులను గెలుపు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా నగర మేయర్ కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుండే అడుగులు వేసింది. మరోవైపు గతంలో 28 సీట్లకు పైగా ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ ఈసారి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఎలాగైనా పూర్తి స్థాయిలో నగర మేయర్ కైవసం చేసుకోవాలనే దిశగా అడుగులు వేసింది ఇప్పటి నుంచే. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అర్బన్ నియోజకవర్గంలో నగరపాలక సంస్థ ఉంది. అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉండడం, దాంతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి స్థాయిలో నిజామాబాద్ మేయర్ ఎలాగైనా కైవసం చేసుకోవాలనే దిశగా గతం నుండే కార్యకర్తలకు చెప్పిన పరిస్థితులు. మొత్తానికి ప్రధానంగా ఇటు రెండు పార్టీలు నగర మేయర్ కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ఏదైతే గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నిజామాబాద్ అర్బన్లో అత్యధిక స్థానాలు గెలిచే దిశగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగి, ఇంకోవైపు ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గం కూడా బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉండడం, ఆ ప్రాంతంలో కూడా ఏదేమైనప్పటికీ సర్పంచ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 80కి పైగా సర్పంచ్ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడంతో పూర్తి స్థాయిలో బీజేపీ పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి గెలిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తుంది. అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీకి చూసుకుంటే భీమ్గల్లో కూడా ప్రధానంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉండడం భీమ్గల్ మున్సిపాలిటీని కూడా గెలుచుకునే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు కొనసాగుతుంది. మరోవైపు బోధన్ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఎలాగైనా మొన్న సర్పంచ్లు ఎలాగైతే గెలుచుకున్నామో అదే కోణంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో ముందొస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీ, అదేవిధంగా ఎల్లారెడ్డి, బాన్స్వాడ మున్సిపాలిటీలతో పాటు బిచ్కుంద మున్సిపాలిటీ ఉండడం, ఆ ప్రాంతంలో ఎలాగైనా అధికార పార్టీ నేతలు తమ పట్టు కోసమే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉండడం, అదేవైపు ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం, జుక్కల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడం, బాన్స్వాడలో బీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లే దిశగా ఆ ప్రాంతంలో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంతో మాట్లాడుతూ సమస్యలు కానీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు గెలుపుకోవడంలో ఆయన పట్టు సాధించారని చెప్పచ్చు. మొత్తానికి ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో 8 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ ఉండడంతో పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ ఎలాగైనా రానున్న ఈ సంవత్సరం ఏదైతే 2026 సంవత్సరం నేతలకు అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష మీన్స్ ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది. ఎన్నికల సంవత్సరంలో ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల దిశగా వాళ్ళు పోటీలో నిలపాలి. మరోవైపు ఈ అభ్యర్థులు గెలుపు కోసంతో పాటు తమను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో గెలుపు దిశగా వాళ్ళకు అగ్ని పరీక్ష అనే చెప్పాలి. ఖచ్చితంగా ఏ పార్టీకి ఆ పార్టీ నేతలు తమ అభ్యర్థులను గెలుపు దిశగా ఇప్పటి నుండే సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారితో మాట్లాడుతూ గెలిచే అభ్యర్థుల కోసము వేటలో పడుతున్నారు జిల్లాలో ఉన్న నేతలందరూ కూడా. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనప్పటికీ పార్టీలు ఏవైనప్పటికీ తమ అభ్యర్థులు గెలిపే దిశగా అన్ని పార్టీలు ఈ సంవత్సరము గడ్డు పరీక్ష అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సంవత్సరం తమ పార్టీ అభ్యర్థులను గెలుపు దిశగా స్థానిక సంస్థలు, అదేవిధంగా నగరపాలక సంస్థలు, సహకార సంఘాల్లో ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలుపు దిశగా ఉంటే వచ్చే ఎన్నికల్లో మేము ఎలాగైనా ఈ కార్యకర్తలతో బలం ఉంటుంది కనుక ఖచ్చితంగా మొత్తానికి ఈ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపే దిశగా ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా
తమ అభ్యర్థుల కోసం ఇప్పటి నుండే ప్రచారాలు, దాంతోపాటు అభ్యర్థుల గెలుపు పొందే అభ్యర్థుల కోసం వేటలో పడిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరము నేతలందరికీ గడ్డు పరీక్షే, స్థానిక సంస్థలు మున్సిపాలిటీలో గెలిపే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.